నిజంగానే నువ్వు దమ్మున్నటువంటి పిసిసి అధ్యక్షుడు అయితే, నిజంగానే నీ యొక్క రక్తంలో కాంగ్రెస్ పార్టీ రక్తం ప్రవహిస్తే ఈరోజు మా యొక్క జిల్లాలో ఇప్పటికీ కూడా చాలామంది రుణమాఫీ కానీ రైతులు చాలామంది ఉన్నారు. 5,189 గాను 3,786 మంది రుణమాఫీ కాని రైతులు ఇంకా ఉన్నారు. అంతేకాదు గట్కేసర్ సంబంధించినటువంటి ఫార్మర్స్ సర్వీస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ గట్కేసర్ పిఏసి ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు. నిజంగా పిసిసి అధ్యక్షుడికి దమ్ము ధైర్యం సత్తా ప్రభుత్వం పైన నిజంగా కూడా వారికి పట్టు ఉంటే, ముఖ్యమంత్రి గారికి నిజంగా వారి పట్ల ఉన్నటువంటి మరి సానుకూలత ఉంటే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. ఈ గట్కేసర్ సంబంధించినటువంటి రైతులకు ఒక్కరు కూడా రుణమాఫీ కాలేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా ప్రజల పట్ల, తెలంగాణ సమాజం పట్ల, రైతుల పట్ల ప్రేమ ఉంటే మిగతా రైతులందరూ కూడా రుణమాఫీ చేపియండి, సంపూర్ణ రుణమాఫీ చేపియండి. అప్పుడు మీరు నిజమైన పిసిసి అధ్యక్షుడు పేరు తీసుకుంటారు తప్ప లేకపోతే డమ్మీ పిసిసి అధ్యక్షుడిగా మిగిలిపోతారని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇది నేను పత్రికా మిత్రుల ద్వారానే ఖచ్చితంగా వారికి పంపిస్తా. మా యొక్క జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగులు అర్హులైనటువంటి పేద రైతులు అనేక మంది ఉన్నారు. వారికి అందరూ కూడా రుణమాఫీ చేసేవారు కూడా బీఆర్ఎస్ పార్టీ నిద్రపోదు. మీకు నిజంగా సత్తా ఉంటే ముఖ్యమంత్రి గారితో స్పష్టత ఇప్పియండి, ఇప్పించే ఉత్తరం రాయండి, వారికి బహిరంగ లేఖ వారికి రాయండి అని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాను.